హైడ్రా అంటేనే హడల్ హడల్ పుడుతుంది చాలా మందికి. మరి హైడ్రాతో చేసిన ఆగం చిన్నగున్నదా? వాళ్ళు కూలగొట్టిన ఇండ్లు తక్కువ ఉన్నాయా? ఇట్లా ఇండ్లు కూలగొట్టిర్రని తిట్టినోళ్ళు ఉన్నారు, దుబ్బెత్తి పోసినోళ్ళు ఉన్నారు, మంచి పని చేసిర్రని మెచ్చుకున్నోళ్ళు ఉన్నారు. తిట్టుకున్నోళ్ళ ముచ్చట చాలా మాటలు చెప్పుకున్నాం కానీ ఇప్పటికైతే మెచ్చుకుంటున్నోళ్ళ ముచ్చట చూద్దాం. ముచ్చట ఏందనేది ఆటంక పురాగా చెప్తా కానీ ముందుగాలనైతే గిది చూడలే. ఆగో చూసిర్రా, హైదరాబాద్కు వచ్చిన సీఎం సార్ కు స్వాగతం అని ఫ్లెక్సీలు కట్టిరు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలా. ఎన్ఎంఆర్ భద్రత పేరుతో 200 ఎకరాల చుట్టూ గోడ కట్టిర్రు. దాని కొరకని ఓ 15 ఏళ్ల కిందనే 10.5 కోట్ల వరకు వసూలు చేసిర్రు అనేది నారపల్లి పబ్లిక్ అంటున్న ముచ్చట. ఈ మల్లారెడ్డి గారు ఏమంటే మనం కాంపౌండ్ వాళ్ళు కట్టి ఒక్కనొక్కని లోపలేసి చూసి కొట్టేస్తాము, ఏంటో ఇబ్బంది పడ్డవాన్ని కాంపౌండ్ మాకు కాంపౌండ్ వాళ్ళని సార్ ప్రజలతో సంబంధం కానీ కాంపౌండ్ వాళ్ళు మాకేందుకు సార్? మేము ప్రజల్లో బ్రతికే వాళ్ళం, మాకు ఫ్లాట్స్ కావాలి. కాంపౌండ్ వాళ్ళు ఈయన ఆలోచనది. మొత్తం 4 కిలోమీటర్లు కట్టిల్లట గోడ. ఇంతవరకు ఓ రోడ్డు వేయలేదు, మురికి కాలువలు కట్టలేదు, నీళ్ల సౌలతు చేయలేదు అని అంటున్నారు. అసలు వాళ్ళు కట్టిన గోడతో మాకేం పనే లేదు అనేది అక్కడి పబ్లిక్ అంటున్న ముచ్చట. మరి వీళ్ళు ఇట్ట అంటుంటే అటు గోడలు కట్టిన నల్ల మల్లారెడ్డి సార్ ఏమంటుండో ఈయనలే. మొదటిది నా పర్సనల్ ప్రాపర్టీ మీద అటాక్ చేసిండు, కూలగొడుతున్నాడు. ఇది నా పట్టేదారు పాస్బుక్. ఎప్పటి నుంచి సిన్స్ లాస్ట్ 20 ఇయర్స్ అబౌవ్ 23 ఇయర్స్ నుంచి నాదే. 21 గుంట ఉంటుంది. దానికి ఏంటంటే నా ఇల్లు ఉన్నది కాబట్టి నేను కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాను, దాంట్లో నుంచి రోడ్ లేదు. ఇట్లా పెద్ద లొల్లే అవుతుంది ఇప్పుడు మేడిపల్లిలా. బాధితులు వచ్చి ఫిర్యాదులు ఇచ్చుడే ఆలస్యం. బుల్డోజర్లు అందుకొని పోలీసు వాళ్ళ బలగాలను ఎంబడేసుకొని పోయిర్రు. ఉన్న కాడికి చుట్టూ గోడను పోతం పెట్టిర్రు. 12 డోజర్లు 4 కిలోమీటర్ల గోడ చూస్తుండగానే కథం పెట్టిర్రు అనుకో రాదు. మరి చూడాలకి గోడ పంచాది 7 వరకు పోతుందో అనేటిదిగా రేపు